LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచే కాకుండా సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. గుంటూరు జిల్లా పాలపర్రులో పత్తిపాడులో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులకు పాలపర్రులో చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే రామాంజనేయులకు తెలుగుదేశం మహిళలు చుక్కలు చూపించారు. అసలు మీ పార్టీ వాళ్ళమా కాదా అంటూ ప్రశ్నించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి విలువ ఉంది కానీ మీ గెలుపు కోసం కష్టపడ్డ వారికి విలువ లేదా అంటూ నిలదీశారు. ఈ పరిష్కరించడం అప్పుడు క్షణం, కాకపోతే మీలో 2 వర్గాలు అయిపోయి ఒకరు చేస్తే ఇంకోరు అడ్డుపడాలి. రండి రైట్, మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, ఏం జరుగుతుంది అక్కడ? సో ఇటు చాలా ప్రాంతాల్లో మనం వింటున్నాం టీడీపీ అలాగే కూటమి నేతల్లోనే అంతర్గత విభేదాలు తరచూ బయటకు వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ కారణాలేంటి వీళ్ళిద్దరి మధ్య ఈ వాగ్వాదానికి? అప్డేట్ చెప్పండి. ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులకు తెలుగుదేశం మహిళా కార్యకర్తలు చుక్కలు చూపించారు. ఆయన ముందడుగు సుపరిపాలన ముందడుగు అనే కార్యక్రమానికి హాజరయ్యారు పారపల్లు గ్రామంలో. అయితే వెంటనే అక్కడికి వచ్చిన తెలుగుదేశం మహిళలు మేము ఎప్పటి నుంచో యానిమేటర్ అవినీతికి పాల్పడుతుందని చెప్తూ ఉన్నాము, ఆమెను మీరు ఎందుకు తీసివేయట్లేదు, అసలు మేము తెలుగుదేశం కార్యకర్తలమా కాదా మీరు తేల్చి చెప్పాలి, మీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాము కనీసం మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, పిచ్చి కుక్కల్లా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా మీరు ఎవరో లెక్క చేయట్లేదంటూ ఎమ్మెల్యేని రోడ్డుపైనే నిలబెట్టారు, నిలదీశారు. ఎమ్మెల్యే అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడానికి రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్ళారు. కానీ తెలుగుదేశం మహిళలు మాత్రం ఆయన వెంటే పడ్డారు. ఖచ్చితంగా ఈరోజు ఈ సమస్య పరిష్కారం కావాల్సిందే, అసలు మేము తెలుగుదేశం కార్యకర్తలమా కాదా, మేము ఓట్లేస్తేనే మీరు గెలిచారు అని ఆయనతో వాగ్వివాదానికి తిరిగారు. అయితే ఇది గ్రామానికి సంబంధించిన సమస్య, మీరే పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే చెప్పడంతో ఇది గ్రామానికి సంబంధించిన సమస్య అయితే అప్పుడు నువ్వు ఓట్ల కోసం ఎందుకు మా చుట్టూ తిరిగావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా వాళ్ళని తీసేసే అంతవరకు మేము న్యాయ పోరాటం చేస్తామంటూ బూర్ల రామాంజనేయులకు తేల్చి చెప్పారు తెలుగుదేశం మహిళా కార్యకర్తలు. హరి, ఓకే, ఈ ఊర్లో సమస్యకు ఈ ఊరే పరిష్కారం చూపాలా, ఇంకొకరు చూపేదానికి లేదు. ఆగమ్మా, నేను చెప్తున్నా, నాకు ఈ పరిష్కరించడం అప్పుడు క్షణం, కాకపోతే మీలో 2 వర్గాలు అయిపోయి ఒకరు చేస్తే ఇంకోరు అడ్డుపడాలి. రండి